అలాగే వేదిక పైన కూర్చున్న పెద్దలందరికీ, మరి మహిళలకు, మరి తోటి మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. చాలామంది మిత్రులు, మరి శోభ కూడా చాలా మాట్లాడి వెళ్ళింది. ముఖ్యంగా తెలంగాణ తీసుకొచ్చింది వ్యక్తి మాత్రం కోదండరాం సార్ మాత్రమే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కూడా కోదండరాం సారే. ఎమ్మెల్యే ఎలక్షన్లో నిరంతరంగా తెలంగాణ జనసమితి పార్టీ ప్రజలతో మమేకమయ్యి ఎక్కడికక్కడ మీటింగులు, గడప గడపకు వెళ్ళి ప్రచారం చేసి చైతన్యపరిచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. ముఖ్యంగా ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా సారు నిరంతరంగా ప్రజలకు తోటి సభలో సమావేశాలతో ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరచడంలో సారు ముందంజలోనే ఉన్నాడు కూడా మళ్ళీ కూడా. కాబట్టి తెలంగాణ జనసమితి పార్టీ ప్రజల కోసమే, ప్రజల పక్షాన్నే నిలుస్తుంది. ప్రజల సమస్యలు, ఉద్యోగస్తులు, మహిళలు, నిరుద్యోగులు అందరి కోసమే నిరంతరంగా ఉద్యమ పోరాటంలో ముందంజలోనే ఉంటాము. మరి వ్యక్తులను చూడాల్సిన అవసరం లేకుండానే ఈరోజు మనము హస్తం గుర్తుకు మన ఓటు ఆయుధంతో వేసి మనం గెలిపించుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే తొలి దశ, మళ్ళీ దశ ఉద్యమకారులకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల పరిపాలనలో మహిళల పైన అనేక రకాల హింసలు జరిగినాయి. ఆడపిల్లల మీద కాలేజీలకు వెళ్తే చాలా హింసలు జరిగినాయి. ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఒక్కసారి కూడా ఒక్క ఆడపడుచు ఇంటికి వెళ్ళి, ఒక్క మహిళ ఇంటికి వెళ్ళి నిజంగా నీకు ఏమైందమ్మని చెప్పి మాట్లాడి తట్టి లేపిన దాఖలు ఎక్కడ కూడా లేదు. లిక్కర్ తోటి ఏరులై పారగొట్టి కవితమ్మ మొగనికి పెళ్ళానికి కొట్లాటలు పెట్టి నిద్రలు లేకుండా చేసి భార్య భర్తలు అనేక రకాలుగా విడిపోయి హింసలకు గురైన రోజులు ఈ 10 సంవత్సరాలలో చూస్తే, లెక్కల ప్రకారంగా చూస్తే చాలామంది మహిళలు ఒంటరి మహిళలు అయ్యారు. వీళ్ళకి ఎవరిప్పుడు దిక్కు? బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ నలుగురితోని పరిపాలన, ఉమ్మడి పరిపాలన చేశాడు. ఎంత సిగ్గు చేయకండి. ఆయన బిడ్డ బాగుండాలని చేశాడు, అల్లుడు బాగుండాలని చేశాడు, కొడుకు బాగుండాలని చేశాడు, ఫామ్ హౌస్ను అభివృద్ధి చేసుకున్నాడు. మల్లన్న సాగర్తోని కొన్ని వేల కోట్లను నాశనం పట్టించాడు. అది కూలిపోయింది. ఇప్పుడు దానికి కావాల్సిన రిపోర్ట్ ఇవ్వమనడానికి కోసం ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎక్కడ కూడా నిజాయితీగా చూపించిన రిపోర్ట్ అనేది ఎక్కడ లేదు. వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి కోసమే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి మళ్ళీ వలసలుగా వస్తున్న నాయకులకి మనం ఏం చెప్పగలుగుతాం అంటే, పూటకొక కండువ వేసుకొని మార్చుకునే నాయకులని కూడా మనం స్వాగతం పలకాలి, వాళ్ళకు కూడా మనం సన్మానం చేయాలి. అయినా కూడా చేస్తూనే కూడా మనం ముందుకు కొనసాగుతున్నాం. ప్రస్తుత పరిస్థితిలో మన ముందు ఉంది ఏకైక లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకొని మన నిధులు, నియామకాలన్నీ కూడా మనకే దక్కేలా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలను అమలు చేస్తానని మనకందరికీ హామీ ఇచ్చింది, దాంట్లో 2 మాత్రం ఫ్రీ బస్ మాత్రం అమలవుతుంది. అదేవిధంగా కరెంటు బిల్లు కూడా, 0 బిల్లు కూడా అమలవుతుంది. ఫ్రీ బస్సు వల్ల చాలామంది మహిళలు ఉపాధిని పెంచుకుంటున్నారు. చిన్న చితక వ్యాపారం చేసే మహిళలు ఈరోజు, ఎందుకంటే ఖాళీ నడకతో వచ్చి ఇబ్బందులు పడిన రోజులలో ఈరోజు ఫ్రీ బస్లో వచ్చి వాళ్ళ వ్యాపారాలు చేసుకొని తిరిగి వాళ్ళు ఇంటికి వెళుతున్నారు. అంటే ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి కోసం ఇచ్చిన అవకాశం మహిళలకు ప్రత్యేకంగా. కాబట్టి ఫ్రీ బస్ అనేది అందరికీ చాలా మంది
చిన్న చిన్నగా విమర్శలు ఇస్తున్నారు. దయచేసి ఆ విమర్శలు ఇవ్వకుండా పేద మహిళలకు అందరికీ సహాయక సహకారాలు అందరము అందించిన వాళ్ళం అవుతామని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జి హనుమంతరెడ్డి అన్న రీసెంట్గానే ఆఫీస్ కూడా ఓపెనింగ్, బీజేసీ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేశాం. నిరంతరంగా కంపెనీల చుట్టూ కానీ సమస్యల మీద ఈ ఈ నియోజకవర్గంలో వారి బృందంతో టీంతో కూడా తిరిగి సమస్యల్ని కూడా గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోవడానికి కోసం కలెక్టర్ను కూడా మేము పొల్యూషన్ దాని మీద కూడా కలవటం కూడా జరిగింది. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా మీ నియోజకవర్గంలో హనుమంతరెడ్డి కేక వేసే మీ ముందు నిలబడతాడని కూడా నేను శుభముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.